హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా కోడల మీద ప్రాంక్ చేయబోతున్నా. అదేందో మీరు చూడండి. అయితే అప్పుడప్పుడు నవ్యాల ఇంటికి, మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి, సంధ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, అందరింటికి పోతుంది. అంటే అదేం మాట్లాడది, ఎవరికేం చెప్పది. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే, మా కోడలు కూడా మంచి పిల్లని. కానీ అదొక్క అంకతోని నువ్వు వాళ్ళకిలా గిల్లమల్లి మాట చెప్తున్నావట, ఇంటి మాటలని ఉండబోయి ఆడ చెప్తున్నావట అని ఇటుకి వచ్చి ఇప్పుడు మా కోడల మీద ఒక ప్రాంక్ చేస్తా. అదైతే చాలా మంచి పిల్ల, అది మాట అంటే అస్సలు పడది, దాని మనసు చాలా మంచిది. కానీ ఇప్పుడు నేను అన్న మాటలకు అది ఎట్లా ఎడుతుందో చూడు, దాన్ని ఏడిపిస్తా ఇయ్యాలి నేను. కానీ వెనక చిరి చెప్తాను మీకు, నేను ఇది ప్రాంక్ అని చెప్తా. ఇప్పుడైతే దాని మనసులో ఉన్న మాటలు మంచిదా చెడ్డదా ఇప్పుడు బయట పడుతుంది, అది చూద్దాం పండి. మీ అమ్మని ఏడిపిద్దాం ఇయ్యాలా? గీత ఉన్నవా? ఉన్నట్టు గిద్దసేపు ఇక మాలసేపు పోయి ఏదో పని ఉంది ఆడ కూకున్నా, ఏదో పని ఉంది ఆడ కూకున్నా. నీ ఫ్రెండ్ వాళ్ళ లేదా? నీ ఫ్రెండ్ సంధ్య వాళ్ళ ఇంటికాడ, సంధ్య వాళ్ళ ఇంటికాడ కూర్చున్నా. సంధ్య ఏమో చెప్పినమాట, నేనేం చెప్పిన? ఏదో ఆడ్ చేసుకో. ఏం సౌండ్ సరిపోయారు ఇద్దరును. డోర్ పడ్డది. కూర్చున్నావు అక్కడ పోతే మస్తు మంచి పేరు వస్తుంది. అంటే ఏమన్నా కూర్చోవే, కూర్చో, చెప్పడంటే కూర్చో. మీ అమ్మ చేసిన భాగవతం అంతా ఇప్పుడు చెప్తున్నా మీ అమ్మకు. అవునా, నిజమా? ఇప్పుడు సందరింటికే మొన్న మొన్న నేను ఊరిపోయిన రోజు ఏమంటారు నైవేలింటికి నైవేతోని సంధ్యతోని మా అమ్మ దగ్గర కూడా వేయమంటారు. ఏం చెప్పినవాడు? ఏం చెప్పలేదు. ఏమన్నా ఇట్లా పైసలు లేవు, ఇంట్లో ఇబ్బంది బాగా అత్తగా బాధపడుతుందని చెప్పేది. సాంప్రదాయిని ఇసుంటి ఇల్లు తెలియదు, ఏం తెలియదు. ఇసుంటి ఇల్లు అయితే ఇట్లా పడకపోతుంటే చేయకపోతుంటే ఆడ్ చేసుకోలే. ఇప్పుడు పిలిపిస్తాను ఏమేమి అన్నావో ఆడ్ చేసుకో. మరి ఎసుంటి మా అమ్మ చేసుకుంటే అత్త చేసుంటే ఫ్యామిలీ ఇట్లా నడిపిస్తుంది. అద్దమ్మా చాలా మంచి పిల్ల. ఈ పిల్ల అందం ఉన్నది కాబట్టి మంచిగా ఆడుకుంటుంది. అందం ఉన్న లేడది మమ్మీ. ఏమని చెప్పద్దు, ఏమని చెప్పద్దు. ఓళ్ళకి ఏమన్నా నాకు అర్థమవుతుంది. నేను ఏమంతో ఏమనలేడు. ఇంత ముందు అడిగిపోయాను పోతే మరి నా అది చూసి ఏమన్నది, మీ కోడల సంగతి అంతా చూసుకుంటే ఎక్కడ ఉన్నది చూసుకున్నది అని అంటే అదైతే బాగా మంచిది. మరి ఎవరికైతే ఏ పని అనేది మంచి చేసుకుంటుంది, ఆడుకుంటుంది, భోజనం అవుతుంది, బువ్వ ఉంటుంది, కూర ఎవరికైతే ఇంత మాట బయట చెప్పలే అని అంటే అబ్బో నల్లి ఉన్నది కానీ సుత్తి చిన్నది కాదు. ఇంటికి మా సంగతి చెప్పు, మీ సంగతి చెప్పుకుంటుంది కూర్చుంది. తీసుకురా ఇప్పుడు కాకపోతే ఇంక కొంచెం ఆయన మాట పోదు. ఒక మాట చెప్తే లేచి ఉరుకుతున్నావు. మాట చెప్పని ఎవరైనా ఇప్పుడు మాట చెప్పబట్టి అట్లేసుకోబట్టి ఈ పిల్ల ఇప్పుడు చెప్పి ఇక ఇద్దరు ముగ్గురు ఏమన్నా నేను నీ జోలు తీయలేదు, నీ ఆట తీయలేదు. చూస్తే నల్లిది కానీ చిన్న హుషారు లేదు. అది ఓలో అన్నారు. ఓలకి చెప్పినావో నువ్వు ఆలోచించుకో. ఇంట్లో సంగతి ఆడ ఏం చెప్పినావో నువ్వు ఆలోచించుకో. ఏం పని చెప్తున్నావే, నేను ఏంటి మాట్లాడుతున్నా? ఆడుకుంటుందని పౌడర్ పోతున్నా. నా మాట ఖచ్చితంగా వినవు చెప్పు. ఈ ఆలని వినిపిస్తాయి. నువ్వు ఇట్లా చెప్తే వినేదాన్ని కాదు. కానీ నువ్వు విసురుదాని అని నేను అనుకోలేదు. నువ్వేమన్నా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బాధ అనిపిస్తుంది. నేను గింత మంచిగా చూసుకుంటే గింత మంచిగా చూసుకోక కూడా ఇంటికి అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా 3-4 రోజులు వేరివాడు. ఒకటే రోజు చెప్పిన 3-4 రోజులు పొద్దున్న ఏమన్నా పోతుంది, పొద్దున్న ఏమన్నా పోతుంది, ఎందుకు పోతుందని నేను అనుకున్నా. ఆయనతో ఇక నేను అటు పోతాయని ఇక ఆయతమ్మని ఎత్తుకొని పోయాడు. ఆయతమ్మని ఎత్తుకొని పోతే ఇట్లా ఒకరు విలబట్టి ఇట్లా ముగ్గురు పిలిచిరాడు. ముగ్గురు పిలిచి ఇయ్యాల చెప్పింది రేపు చెప్తుంది, ఇంటిదంతా బయట పెడుతుంది. ఇంటి సంగతి బయట చెప్పొద్దంటమ్మా. ఇంటి లక్ష్యం వెళ్ళిపోతుందంట. ఇంట్లో లొల్లైనా గొడవైనా కానీ మామ తిట్టినా కానీ అత్త మామ తిట్టినా కానీ మొగడు తిట్టినా కానీ మొగసారి చెప్పొద్దు, అత్త మామసారి చెప్పొద్దు. నీ ఆడబిడ్డ నీ కళ్ళ కనిపిస్తుంది.
నేను చెప్పలేను అత్తమ్మ ఎవరు ఆడబిడ్డ మీద నా ఆడబిడ్డ ఏం పని చేయదు, తినుకుంటామంటే ఆడబిడ్డది బోల్దోమది, ఏం పని చేయదు. మా అత్తమ్మ ఊరికి నాగే చెప్తుంది పని. నువ్వేమైనా పని పోతున్నావా? పోతలే పోతలేను. మరి ఇంటి పని నీకు బరువైందా? నేను ఎవరితో చెప్పలేను అత్తమ్మ. నువ్వా? నేను చెప్పలేను నిజం. ఇప్పుడు ఫోన్ చేసి పిలిపినా అందరినీ? పిలిపి ఒకసారి పిలిపి నువ్వు మాట్లాడతా. ఎందుకంటే నేను చెప్పలేను, అబద్ధం ఎందుకు చెప్పాలి నేను? ఇంటి మాటలు బయట చెప్పగా చెప్తే నీకు ఎప్పుడు పోంది నేను ఎందుకు ఆ రోజు పోయినా పోకుండా అయిపోతుండే అసలు నేను. ఇట్లా తప్పించుకుంటూ బంద్ చేయి. కానీ తప్పించుకోవడం ఏడుపాల ముఖం పెట్టకే, ఏడుపాల ముఖం పెట్టకు. ఏడుపాల ముఖం పెట్టినంత మాత్రం నువ్వు చెప్పిన మాట తుడుచుకోపోతే అనుకున్నావా? నీ మాట్లాడతా మా అమ్మలో కూడా రమ్మంటాను నేను. ఇట్లా నా మీద అబద్ధాలు ఎప్పుడు ఎందుకు అన్నారు? అందరికి చెప్తావు, మళ్ళీ ఏర్పడుకుంటుంటావు, మళ్ళీ మాటలు తప్పించుకుంటావు. నేను ఎవరు మాటలు తప్పించుకుంటలేను నేను. ఇప్పుడు నేను ఇళ్ళ పని పోతే పోగానే 10 సార్లు ఇప్పుడు చిన్న సాని పోతుంది. ఇళ్ళ పని అది 2 సార్లు పోయి 2 మాట చెప్పొచ్చింది. బుక్కలు తిని ఇంట్లో మాట కదా. మరి అందరి పైకి గమ్మడి పోతురు, అందరు రైతులే పోతురు, కల పోతురు, మిమ్మల్ని దూరంపుతున్నాను నేను. నువ్వు బీడు చేస్తున్నావు, బీడులే కానీ మిషన్ కానీ ఏమైనా పని ఉంటుంది నీకు? నేను నేర్చుకోలేను అవన్నీ కాబట్టి చేస్తలేను అత్తమ్మ. అదే కదా, ఏం పని లేదు కదా, ఏం పని లేదు కదా. పొద్దుగా లేసి ఒక పని పెట్టుకున్నావు అన్నట్టు ఇలా మాట చెప్పి కదా. మేము నోటి మాట బయటపడుకుంటా, కుటుంబం అంతా నోటి మాట బయటపడుకుంటా బతికేటోళ్ళం మేము. నువ్వు నిన్నగా మొన్న వచ్చి మేము ఇంకేం చెప్పిన అత్తమ్మ వాళ్ళు? ఇంకేం చెప్పిన నా గురించి? మీ మామయ్య నేను ఇప్పుడు 20-25 ఏళ్ళ మాకు పెళ్ళి అయ్యి అది కాదు నా గురించి ఇంకేం చెప్పి బాగా చెప్పి ఇప్పుడు అది చెప్పు నాకు. ఒక్కటి కాదు 2 కదా మాటలు చెప్తే ఇప్పుడు పెద్ద లొల్లి అవుతుంది. ఆడికి పోయి మామయ్య మీద చెప్తున్నట్టు ఇక మా అత్తమ్మ అయితే తినుకుంటామంటే ఒక్క పని చేయ తినుకుంటావా? నేను తినుకుంటా మిషన్ కుట్టుకుంటలేనా? నేను చిన్నప్పటి నుంచి మిషన్ కుట్టుకుంటా. ఏంటి చెప్తా అత్తమ్మ? ఇంట్లో నేను మా అమ్మలతో ఒక విషయం అని చెప్పాను. నిమ్మ ఫోన్ మాట్లాడతా కదా, అమ్మలో ఒక విషయం అని చెప్పింది. మానం పోతే పొద్దులేసి దుఃఖం తట్టిన నా ఇళ్ళని సగ కూడా నువ్వు ఇంట్లో సంగతి బయట ఎట్లా చెప్తావు? మరి మీ అమ్మ నాన్న పిలిపియాలి, ఇప్పుడు పిలిపియన్నా? ఇళ్ళ మళ్ళీ మాట చెప్పాలి, కొంచెం అడ్డు పద్దు ఉండాలా. ఇంటి విషయాలు బయట చెప్తే ఏ దేవుడైనా కోపం కత్తదట. నేను చెప్పలేను అత్తమ్మ, అట్లా చెప్తే దేవుడు మీకు కోపం రాని. నేను చెప్పలేను కాబట్టి నేను అంటున్నా, కావాలని పిలిపియాలి. ఏం మాట్లాడుతున్నావురా? పిలిపి అమ్మ ఇప్పుడు అలా పిలిపిస్తా, అలా పిలిపిస్తా. అమ్మ కూడా నిజం వాళ్ళు అయ్యో బిసుడు పిల్ల అంట. పోదత్తమ్మ తోట ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. నేనేమన్నా ప్రాబ్లం ఉంటే నేను అమ్మతో కూడా చెప్పుకోలేను. ఇప్పటికీ అట్లా గాలకి ఎందుకు చెప్తా నేను? నేను కూడా ఫోన్ మాట్లాడతా, మస్తు మాట్లాడుతున్నావు. నేను ఎవరితో మాట్లాడలేను అత్తమ్మ అసలు. ఆయన ఏమన్నా నా కొడుకు నా తేజన్ ఏమన్నా నేను ఇగో మీ అమ్మ మాట తినకు, దేశం అంటే పోయావు, ఏం పని చేయకు, తినుకుంటు అంటుకో, ఏం పని చేయొద్దు నువ్వు అన్నట్టు మొగలికి పని చేసుకుంటూ నేర్పకపోతే మరి ఒక్క నిమిషం. బాగా తింటున్నామంటే నాకు ఎప్పుడైనా బట్టలు కొనుక్కోవాలన్నా నాకే కదా బాగా పైసలు లేకుంటే నేను పొమ్మంటే కానీ ఎందుకున్నామంటే ఇంటికాడ చెప్పొకసారి. ఏం చెప్పి నువ్వు దుబాయ్ పొమ్మనన్నా బావతో ఇంకేం చెప్పినావు? ఇంకేం చెప్పలేను నేను, చెప్పలేను నేను. అమ్మతో లెక్క మాట్లాడకు, చెయ్యకు. అమ్మడిన కూర తినకు. మన కూర అయితే వాయిస్తావా? కూర కోడిగుడ్లు వేసి 2 చెర్రెలు గుడ్లు వేసి ఉల్లిగడ్డ కూర కోడిగుడ్ల కూర అమ్మ ఫ్రై చేసి పెడితే అమ్మ కూర మంచిగా ఉండదు. అమ్మ కూర మంచిగా ఉండదు, ఎక్కకారం వేసుకుని తిందాం. నేను అనలేను అత్తమ్మ అట్లా, అసలు అనలేను. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మతో సమానం అనుకోని నేను నీతో ఎంత మంచిగా ఉంటాను. ఇంట్లో మంచిగా ఉన్నట్టు వల్ల మళ్ళీ ఏడుపాల మొగం పెట్టి ఏడబట్టి మంచిగా ఉంటున్నావు, మళ్ళీ నెల పోయి చెప్తున్నావు. నేను చెప్పలేను అత్తమ్మ, చెప్పలేను నేను. నీకు ఎన్ని తీరులో నీకు ఎంత మంచిగా చూసుకున్నా నేను చెప్పలేను ఎవరికి. నీ బిడ్డని నిన్ను నీ మొగని నేను ఎంత మంచిగా చూసుకుంటున్నా. నా సంగతి బయట చెప్తే నాకు ఇలుగుంటుందా? నా కుటుంబం ఇలుగుంటుందా? ఇప్పుడు ఆడపిల్ల మీద గట్లా చెప్తే 100 పనులు చేస్తుంది. మంది ఏమనుకుంటుంది? పిల్లకు పని రాదట, పాట రాదట, ఏం పని రాదట. మంది అని అనుకోరా? నీ ఆడపిల్ల మీద కూడా సాల్వ్ అవుతావా? నువ్వు పిల్ల కదా అత్తమ్మ, నేను కూడా మా ఇంటికి ఆడపిల్ల కదా. నా తమ్ముడు భార్య అయితే నన్ను అనదా? మరి ఎట్లా చెప్పినావు? ఇవన్నీ ఎట్లా చెప్పినావు? నేను చెప్పలేను, వాళ్ళని నిలిపేస్తాం. మరి డాడీలో కూడా ఫోన్ చేసి రమ్మంటే నేను మాట్లాడతా. ఇక బాగానే మాట్లాడతావు, ఏడ్చుకుంటుంది ఏడ్చుకోవాలని బాగానే మాట్లాడతావు, ఏడ్చుకోవాలని నమ్మకండి. ఎందుకు అట్లా వదలట్టు? ఇగో ఇప్పుడు కానీ నేను చెప్పిన వాళ్ళు ఇప్పుడు దొరకపోతే నేను దొరకలేను, నిలిపిస్తా. నువ్వు ఇప్పుడు కానీ చెప్పినా కానీ చెప్పినట్టయితే ఇళ్ళ మీద మాట కానీ, నా సంగతి కానీ, మామయ్య సంగతి కానీ, ఆడబిడ్డ సంగతి కానీ, ఇంటి సంగతి చెప్పాలి. ఎందుకు చెప్పినా అంటే నాకు అర్థమైతే లేదు. సానియా మీద కూడా చెప్పినామాట, సంతు మీద కూడా చెప్పినామంట. అంటే పనిపాట లేదు ఇక. అదేమో ఇప్పుడు ఇల్లు పెట్టేది తల్లి తగ్గపోయింది. నువ్వు కూడా పోతావు మరి, ఇక నువ్వు కూడా వెళ్ళిపో మరి. అదే ఇంట్లో మరి ఎందుకు అది సిగ్గుదేవాటే నువ్వు సిగ్గుదేవాటి మీరు ఉండే లాభం ఇంట్లో. ఇది నా తల్లిగా ఇల్లుతో సమానం వస్తాం. నేను ఎందుకు చెప్పుకుంటా చెప్పు? మరి చెప్పండి, వాళ్ళు నావతలు ఆడతారా? బయట వాళ్ళ కళ్ళు 10 మంది కళ్ళు 10 రకాలు ఉంటాయి. మనం మీద ఇప్పటికీ అందరూ ఏడుతున్నారు. బాగా మంది వెళ్ళలేదు అని చెప్పి 10 మంది ఏడుతున్నారు. మనం ఎంతమంది కలుసుకుంటాం? మనం కలిసి ఉన్నది వాళ్ళ ఊరక అట్లా చెప్తున్నట్టున్నారు. తప్పు పట్టుకుంటున్నావు అత్తమ్మ. తప్పు కాదు. ఇగో ఇప్పుడు పిలిపిస్తా, మీ వాళ్ళని పిలిపిస్తా. దీన్ని గుండెపోతే ఉండు, లేకపోతే వెళ్ళిపో చక్కగా. నువ్వు ఇలా మాట చెప్పు. నా కొడుకు కూర తీసి పారేస్తావా? నువ్వు కూర నేను ఫ్రై చేస్తే కూర తీసి పాడేసి ఆడికి అక్కకారం వేసినామంట, నువ్వు అక్కకారం వేసుకున్నామంట. అదే బావనే అద్దు ఈ కూర పాడే అంటే పాడేసిన నేను.
అప్పుడప్పుడు పోలిసిన కూర గుడ్డిపోయిందా లేకపోతే 2 రోజుల కూరనా 1 రోజు కూరనా అప్పుడు ఆడిన కూర నువ్వే చెప్పుకుంటే మళ్ళీ బాగా కలిసిన బాగా చేసి అతను పారేట వారేసిన అత్తమ్మ నేను ఇప్పుడు ఆయన ఫోన్ చేయనా చేస్తాడు కావాలంటే. ఒక్క నిమిషం బాబు అడుగు నన్ను అన్నాడు అత్తమ్మ కూర మంచిగా అనలేవని నేను అన్నాడు మా అమ్మతో సమానమే కదా నువ్వు కూడా నన్ను ఉంటే డైరెక్ట్ చెప్పుకుంటా. ఇళ్ళ బయట పట్టింది సంగతి అంతా. అబ్బా నాన్న బ్యాలెన్స్ అయిపోయింది బతికిపోయినావు ఇప్పుడు నువ్వు అడు రాని ఇంటికి రాని. అరే మొన్న నుంచి మంచిగా మాట్లాడుతుంది నా కొడుకు మాట్లాడతలేడు ఏమో రాని. నేను నాదేమో ప్రేమ ఎప్పుడు చచ్చిపోయేదాకా ఒకటే ప్రేమ ఉంటుంది నాకు నటించుడు నీ లెక్క నటించుడు ఏడుచుడు చాడిపోయి ఒక మాట ఎప్పుడు నేర్పోయి ఒక మాట ఎప్పుడు అయ్యో మా అత్తమ్మ కిందుకున్నది కదా నీ మీరుకున్నా కదా అని బాగా ఇగో అత్తమ్మ మాట నాకు అత్తమ్మ కూరలు మంచిగా అంటది మంచిగా ఆడతాను బాగా మంచిగా ఆడతాను ఆడతాడు కూరలు చిన్న కమ్మాన ఆడ నిన్నాక మొన్న వచ్చిందని 20,000 కంచి నా కూరలు నా పువ్వులు అనుకుంటే నా పిల్లల్ని పెంచుకున్నదాన్ని పోయింది నువ్వు గుడి మీద కూర అంటుంది కూర తిన్నా నేర్పుతుంది నువ్వు అంటే అందుకు ఫోన్ తిన్నా బిడ్డ అనుకో నీ కూరలు పువ్వులు కూడా నేర్పుతున్నా నా కొడుకు నాకు దూరం చేస్తావా చెప్తావు నా కొడుకు నాకు దూరం చేస్తా దానికి పైసలు ఇచ్చినా కానీ ఏమంటే వాటికి ఇవ్వేస్తావు ఎంత ఎక్కడ తక్కువ ఇవ్వు మీ అమ్మని మీ అమ్మ మంచిది కాదు మీ నాన్న మంచిది కాదు మీ చెల్లి మంచిది కాదు ముగ్గురు మాట పని పెట్టించినావు నువ్వు నేను ఎవరితో మాట్లాడలేడు నేను ఎవరితో ఏం చెప్పలేను అనవసరంగా నన్ను పేరు చేస్తున్నారు అట్లానా కావాలంటే మా అమ్మను పిలిపించి మాట్లాడు నువ్వు కొద్దిగా పిలిపిస్తావు మీ అమ్మని మా అమ్మను పిలిపించి మాట్లాడు కొద్దిగా పిలిపిస్తావు మీ అమ్మని మీ తాతని పిలిపిస్తాయి మీ తాతయ్యని పిలిపిస్తా మీ నాన్నమ్మని ఒక 5 రోజులు పిలిపిస్తే వాళ్ళని పిలిపిస్తేనే నీ బయటపడుతుంది ఇప్పుడు తప్పించుకుంటున్నావు కదా నీ ముఖం ఏం చెప్పినారు అందరితో ప్రమాణం చేపిస్తా నేను చెప్తాను వాళ్ళని నట్టిగా చెప్తారా అదే ప్రమాణం చేపిస్తా నేను అవునని చెప్పిస్తావు చెప్తావు ఇంటికి చెప్పేస్తావు మళ్ళీ ఆడే ప్రమాణం చేపిస్తావు చేపిస్తాను నేను తప్పు చేయండి నేను ఊకున్నత్తమ్మా నేను అలా పిలిపించి మా అమ్మాయి ఒక మాట అంటే నేను మా అమ్మ రివర్స్ అంటావా ఎందుకంటే నన్ను తప్పులేదు అనద్దు ఎవరు మొన్న మీ అమ్మ ఫోన్ చేసి ఏం చెప్తున్నావు నీ తర్వాత నిలబడ్డా నేను ఏం చెప్పలేను ఏం చెప్పలేను నేను ఏం చెప్పలేవా ఇటువంటి మాటలు ఉంచుకుంటే ఇక బాగానే పేరు కలుతావు బాగానే బతావు ఇంట్లో ఆడ తలపడి నిలబడితే మీ అమ్మతో ఏమని చెప్తున్నావు అమ్మ నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదే ఆడికత్తాం మీ అల్లుడు నేను ఆడికత్తాం మీరు ఉండా మా అత్తమ్మ నన్ను ఏదో ఒక మాట అంటుంది నాకు వాళ్ళ ఇంటికి ఉంచుకుంటే వాళ్ళ పెళ్లి చేసిన అయిపోయింది మీ అత్తల ఇంటికన్నా ఉండాలి నువ్వు ఇక్కడ రావద్దని నన్ను ఎన్నోసార్లు తిట్టారు కావాలని ఇప్పుడు కూడా ఫోన్ చేసి వినిపిస్తా నేను అత్తానంటే ఏమంటారు ఈయన ఒకసారి అనవసరంగా నిన్ను ఇగో ఇయ్యాల రేపు నిన్ను నమ్మద్దు నువ్వు నడలేగలిగా మీ అమ్మ పిలిపిస్తాయి అదే ఇప్పుడు సడలేవు నేను దూరం బా ఈయనని వాళ్ళని ఈయన పిలిపిస్తా ఎందుకు పెడుతున్నావు చెప్పలే మీ అమ్మకు మీ నాన్న మన ఫోన్ చేసి చెప్పలేవా చెప్పలే మీ అమ్మకు మీ నాన్న మన ఫోన్ చేసి చెప్పలేవా అన్న చక్కగా పెడతలేరు కూర చక్కగా పెడతలేరు బట్ట కొనిస్తలేరు ఆ పిల్లని హాస్పిటల్ కూడా పోతలేదు నాకు జరిగి వచ్చిన హాస్పిటల్ కూడా పోతలేదు హాస్పిటల్ కూడా పట్టి సీట్ పెట్టబట్టి మొన్న నీ బిడ్డ 10,000 పెడితే నీకు 8,000 పెట్టి మొన్న తింటున్నావు తాగుతున్నావు మంచిగా నేనేమన్నా ఏ రోజైనా నేను కూరగాయలు అంటున్నా రోజు చికెన్ మటన్ కదా నీకు పెట్టేది మంచి మంచి కొప్పటి పనులు కొనుకొచ్చుకుంటే పెడుతున్నా రక్తం బగ్గ రావాలని అయినా ఈ పద్ధతి కాదు గీత ఇంత మంచి అత్త మీద నువ్వు పద్ధతి కాదు అవునా నిజమా గడ్డి ఒకసారి అద్దు నాకు అద్దు ట్రాక్ చేసిందే పెద్ద ప్లానింగే అదేమ్మా మీ అమ్మ మీద ట్రాక్ చేసి ఏడిపించిన చూడ ఒకక్కడ ఒకసారి పెట్టినప్పుడు అయ్యో ఇక్కడ ఈ మధ్యలో పెట్టినది తలసాకు అబ్బా భలే ఏడిపించిన కదా మా కోడల్ని మీరు కూడా ఒకసారి అట్లా చెకప్ చేసి కూడా ఉంటారండి మంచంలో చెడ్డలు ఇంట్లో కాదే వాళ్ళకని ఏమైనా చెప్పినవేమో బయటపడతాయని అబ్బా వాళ్ళకని ఏమైనా చెప్పినవి ఉంటే చెప్పినా అత్తమ్మ అని బయటపడతాయేమో అని అవన్నీ నేను పుట్టానే చెప్పిన అది ఎవరికి చెప్పది ఇప్పటికి కూడా మా ఇల్లుని మా కుటుంబాన్ని ఎవరికి కూడా తక్కువ చేసి చెప్పదు చాలా మంచి పిల్ల కానీ చెప్పిందా లేదా అని అట్లా చెకప్ చేసిన అన్నట్టు నేను కూడా మా అత్తమ్మ మీద ఒక ప్రాంక్ తీస్తా వెయిట్ చేయండి మీరు అత్తమ్మ మీద కోడల మీద ఎసులు ప్రాంకులు తీయాలో మీరు కామెంట్లో పెట్టండి కాదత్తమ్మ నీకు వీడియో ఎట్లా పెట్టచ్చు ప్రాంక్ వీడియో పెట్టచ్చు ఇగో సెట్టింగ్స్ ఎట్లా చేసినావు సెట్టింగ్ నువ్వు బంగ్ల మీద ఉన్నప్పుడే అవన్నీ సెట్ చేసి అవి అక్కడ కింద సైడ్ సిటీ చేసిందా ఫోన్ ఎవరు సెట్ చేసారు ఎవరు సెట్ చేసారు
నేనే చేసిన అబ్బా ఆ, నువ్వు ఆగండి నాకు మళ్ళీ. ఏడుస్తుంది. నీ మీద చూడు ఇంకెట్లా ప్రాంక్ చేస్తున్నావు కానీ నేను ఇంకా బాగా నేర్పించినావు. ఏడుస్తున్నాను. అబ్బా, ఇది తక్కువైంది ఏమన్నా గట్టిగా మాట్లాడుతున్నా కానీ ఏడుతావు పాపం అని ఇప్పటికే నాకు ఒబ్బలేమన్నా కానీ చిన్న మాట కానీ ఏడిపోతుంది మీడియం మాట్లాడి ఇక. మొన్న ప్రాంక్ చేస్తావు మళ్ళీ ముంజాంటే చెప్పుంచు నాకు చేస్తా మళ్ళీ చేస్తా కానీ నీకు వన్మనం రాకుండా చేస్తా అద్దు ఇప్పుడు బగ్గి ఏడిపించిన వస్తా అమ్మ ఏడ్చినావు కదా నిజం అనుకున్నావా మరి కాదా మరి నమ్మినావా మరి నమ్మరా నమ్మినావా? అందుకే ఏడ్చినావు కదా అందుకే అంటున్నా ఎందుకు ఇట్లా నేను ఎవరితో మాట్లాడా చక్కగా ఆ. గైస్ వెయిట్ చేయండి మా అత్తమ్మ మీద ఎట్లా ప్రాంక్ చేయాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ కానీ లైక్ షేర్ కమెంట్ మా ఛానల్ మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం మేము బాయ్ 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 బాయ్